Hello aspirants, welcome to our classes English by Joseph. This is Joseph, faculty for English. రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి టీజీ టెట్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. April 15 నుంచి April 30 వరకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఉన్నాయి. సో June 15 నుంచి June 30 వరకు మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఒక్కసారి బ్రీఫ్గా మనం క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది అనేది చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 61 నుంచి క్వశ్చన్ నెంబర్ 90 వరకు టోటల్ 30 క్వశ్చన్స్ వస్తాయండి. దాంట్లో మెయిన్గా 61 నుంచి 65 వరకు 5 క్వశ్చన్స్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఇస్తారు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్లోంచి బ్రీఫ్గా క్వశ్చన్స్ అడుగుతారు డైరెక్ట్గా. సో మిగతా 66 నుంచి 84 వరకు ఏదైతే ఉందో దాంట్లో గ్రామర్ కావచ్చు, యాంటనిమ్స్, సినోనిమ్స్, ఇడియమ్స్ అండ్ వొకాబులరీ ఇలా అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో మెజారిటీ ఆఫ్ ద పేపర్ అనేది మీకు 66 నుంచి 84 ఏదైతే ఉందో దాంట్లో కవర్ అవుతుంది. మిగతా లాస్ట్ 85 నుంచి 90 వరకు ఏవైతే 6 క్వశ్చన్స్ ఉన్నాయో అవి జనరల్ ఇంగ్లీష్ మెథడాలజీ అడుగుతారు. ఇంగ్లీష్ మెథడాలజీ ఇస్ నథింగ్ బట్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఎలా ఉంటాయి అంటే మనం రైమ్స్ నేర్పించడం ద్వారా పిల్లల్లో ఎలాంటి క్వాలిటీ పెంపొందించవచ్చు, లేకపోతే స్టోరీస్ ద్వారా ఎలాంటి క్వాలిటీ రావచ్చు, LSRW టెక్నిక్స్ ఉంటాయి కదా, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, ఈ టెక్నిక్స్ ద్వారా ఏ విధంగా పిల్లలు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు ఎట్లా డెవలప్ చేయొచ్చు, ఇటువంటివి ఉంటాయి. సో ఒకసారి మన ప్రీవియస్ పేపర్ కనుక చూసుకుంటే, సో ముందు ఒకసారి ఎటువంటి ప్యాసేజ్ ఇచ్చారో ఆ ప్యాసేజ్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి బ్రీఫ్ గా చదువుతాను. వాటి తర్వాత మనం మిగతా క్వశ్చన్స్ అనేది ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ లో మనకి ఏమి ఇచ్చారంటే ఎయిర్ పొల్యూషన్ ఇస్ అ ఫెమిలియర్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ హజార్డ్ ఇలా స్టార్ట్ చేసి ఒక ప్యాసేజ్ ఇచ్చారు. మెయిన్ గా ఎయిర్ పొల్యూషన్ గురించి ఇస్తూ దాని ద్వారా దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, వాటి యొక్క మెయిన్ సోర్సెస్ ఏంటి, ఇట్లా ఒకటి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఒక క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ మేడ్ ఎయిర్ పొల్యూషన్. హ్యూమన్ మేడ్ ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాంపుల్ ఏంటని అడిగాడు. ఒకటి వెహికల్ ఎమిషన్స్, వోల్కనిక్ ఎరప్షన్స్, వైల్డ్ ఫైర్, డస్ట్ స్టార్మ్స్ ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆప్షన్స్ మనకు ఆల్రెడీ కనిపిస్తుంటుంది కాబట్టి వెహికల్ ఎమిషన్స్. ఇంకోటి చూసినట్టయితే ద డిసీజ్ దట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్ లో మెన్షన్ చేయని డిసీజ్ అని ఇచ్చారు. ఆల్రెడీ ప్యాసేజ్ లో మెన్షన్ చేసిన ఏవైతే డిసీజ్ ఉన్నాయో 3 ఆల్రెడీ ఉన్నాయి. అందులో మెన్షన్ చేయని ఏది ఉందో డైరెక్ట్ మనం ప్యాసేజ్ లో చెప్పవచ్చు. ఇంకోటి హజార్డ్ అనే వర్డ్ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటని అడిగాడు. హజార్డ్ మీనింగ్ ఏంటంటే డేంజర్. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి, మీకు పెద్ద కష్టమే ఉంటాయి. మనం 66th క్వశ్చన్ నుండి మొదలు పెడదామండి. ఇస్రో విల్ డాష్ రాకెట్ ఇంటూ స్పేస్ టుమారో. ఇక్కడ మనం ఏదైతే బ్లాంక్ ఉందో అందులో సూటబుల్ వర్డ్ ని ఫిల్ చేయాలి. సో లాంచ్, అసలు ఈ వర్డ్ కి మీనింగే లేదు. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ సూటబుల్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లించ్. లించ్ అంటే జనరల్గా ఏంటంటే కొంతమందిని ఎటువంటి లీగల్ ట్రయల్ లేకుండా చంపేయడం అన్నాడు. సో ఈ లీగల్ ట్రయల్ లేకుండా చంపేయడానికి రాకెట్ అసలు సంబంధం లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ సూటబుల్. లంచ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యువర్ మిడ్ డే మీల్. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ సూటబుల్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మీనింగ్ విత్ రెస్పెక్ట్ టు రాకెట్. ఇక్కడ చూసుకున్నట్టయితే లాంచ్ అంటే ఏంటంటే టు స్టార్ట్ ఆర్ టు బిగిన్ సంథింగ్. దేనైనా స్టార్ట్ చేయడం, బిగిన్ చేయడం, ఆర్ టు లెట్ సంథింగ్ టు ఫ్లై. కాబట్టి లాంచ్ అనేది సూటబుల్ వర్డ్ ఇన్ దిస్. సో ఇస్రో విల్ లాంచ్ రాకెట్ ఇంటూ స్పేస్ టుమారో, రైట్? నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ అ పాజిటివ్ నోట్. ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ అ పాజిటివ్ నోట్. దీన్ని చూసుకున్నట్టయితే మనం 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు అండి. అంటే ఒకటి గ్రామటికల్ గా చూసి సూటబుల్ ఉందా లేదా అని దాన్ని చెక్ చేయొచ్చు. దాంతో పాటు కాంటెక్స్ట్ పరంగా అంటే ఇక్కడ ఏమేమి పదాలు వాడుతున్నాడు అని దాన్ని బట్టి ఆ కాంటెక్స్ట్ పరంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో నార్మల్ గా గ్రామర్ ప్రకారం చూస్తే ది లాస్ట్ మీటింగ్, ఐబి యూదే హీ షీట్ అని మనకి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో వాటిని తీసుకొని చూస్తే సపోజ్ ద మీటింగ్ ఇస్ నథింగ్ బట్ ఇట్. దీని మీటింగ్ మనం ఇట్ అనుకుంటే ఇట్ ఫినిష్. ఇట్ అనే దాని పక్కన ఎప్పుడైనా ఫినిష్ అనేది వస్తుందా? సపోజ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ సింపుల్ లో కూడా ఇట్ అనే దాని ప్రకారం ఏం రావాలి? సబ్జెక్ట్ కి ఎస్ఆర్ ఈఎస్ రావాలి. సో ఫినిష్ అని మాత్రం వచ్చింది కాబట్టి ఇది కాదు. విల్ ఫినిషెస్ అనేది డైరెక్ట్ గానే రాంగ్ ఆప్షన్ ఇచ్చాడు. ఎందుకంటే విల్ తో ఎప్పుడైనా బేస్ ఫామ్ వస్తుంది. విల్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఫినిష్ మాత్రమే రావాలి. ఆ ఫినిషెస్ ఉండనే ఉండదు. తర్వాత ఫినిషింగ్, ఎప్పుడైనా ఇంగ్ ఫామ్ వర్బ్ వచ్చింది అంటే దానికి ముందు అట్లీస్ట్ వాజ్, వర్, యామ్, ఈజ్, ఆర్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఇలా ఖచ్చితంగా ఏదో ఒకటి దానికి హెల్పింగ్ వర్బ్ ఉండాలి. అదర్వైజ్ వితౌట్ హెల్పింగ్ వర్బ్ ఇంగ్ ఫామ్ అనేది అసలు మీనింగ్లెస్, రైట్? కాబట్టి దాని ప్రకారం ఆన్సర్ ఇస్ ఫినిష్డ్. ఇంకోటి చూసుకున్నట్టయితే ద లాస్ట్ మీటింగ్ డాష్ ఆన్ అ పాజిటివ్ నోట్. లాస్ట్ మీటింగ్ అంటే ఆల్రెడీ జరిగిపోయిన మీటింగ్ లేదా ఆల్రెడీ గడిచిపోయిన మీటింగ్ ఆర్ ప్రీవియస్ మీటింగ్ ఏదైతే ఉందో లాస్ట్ మీటింగ్ ఆల్రెడీ గడిచిపోయింది కదండి. గడిచిపోయింది అంటే ఆల్రెడీ గడిచిపోయిన దాని గురించి ఏ టెన్స్ లో చెప్తాం మనం? పాస్ట్ సింపుల్ చెప్తాం, రైట్? పాస్ట్ సింపుల్ అయి ఉండాలి. పాస్ట్
పర్ఫెక్ట్ అన్న ఉండాలి. సో పాస్ పర్ఫెక్ట్ ఇక్కడ లేనలేదు, ఎందుకంటే అట్లీస్ట్ హ్యాడ్ ఉండాలి, మనకి హ్యాడ్ ఉండి వర్బ్ థర్డ్ ఫామ్ ఉండాలి. కాబట్టి మనం పాస్ సింపుల్ లోనే ఉంది అనుకుంటే, పాస్ సింపుల్ ఉంది అంటే ఇట్ ప్లస్ ఫినిష్ అనేది ఆల్రెడీ ఏముంది, ప్రెసెంట్ సింపుల్ లోనే ఉంది, ప్లస్ ఈఎస్ ఫామ్ లేదు, కాబట్టి ఇది కాదు. విల్ అనేది అసలు మనం స్ట్రక్చర్ చూద్దాం. ప్రెసెంట్ పాస్ సింపుల్ ఏంటి స్ట్రక్చర్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది పాస్ సింపుల్ యొక్క స్ట్రక్చర్. ఇక్కడ విల్ ఫినిషెస్ అనే విల్ అనేది ఉండనే ఉండదు. తర్వాత ఫినిషింగ్ ఇంగ్ ఫామ్ అసలు ఉండదు. ఇంగ్ ఫామ్ ఎప్పుడైనా కూడా కంటిన్యూస్ టెన్స్, దట్ కెన్ బి ప్రెసెంట్ కంటిన్యూస్ కావచ్చు, ఫ్యూచర్ కంటిన్యూస్ కావచ్చు, పాస్ట్ కంటిన్యూస్ కావచ్చు. ఇందులో ఏదో ఒక కంటిన్యూస్ ఉంటేనే ఇంగ్ ఫామ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూసుకున్నా ఫినిష్డ్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. తర్వాత చూసుకున్నట్టయితే దే సెలబ్రేటెడ్, ఇదేంటంటే స్పాటింగ్ ఎర్రర్. ఇందులో ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో 3 పార్ట్స్ చేశారు. ఈ 3 పార్ట్స్ లో ఏ సెంటెన్స్ అనేది ఏ పార్ట్ అనేది రాంగ్ ఉందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దే సెలబ్రేటెడ్ అనేది ఒక సెంటెన్స్, ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దట్ ఈస్ ఏ. హిస్ బర్త్డే విత్ అనేది బి. మచ్ గిఫ్ట్స్ అండ్ అనేది సి. అ లాట్ ఆఫ్ ఫన్. సో మనం ఇండివిజువల్ గా చూసుకుంటూ వెళ్దాం ఎందులో మిస్టేక్ ఉందని. దే సెలబ్రేటెడ్, సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ సెకండ్ ఫామ్. సో ఇది పాస్ట్ సింపుల్ ఉంది. దే సెలబ్రేటెడ్ హిస్ బర్త్డే విత్, హిస్ బర్త్డే, హిమ్ బర్త్డే కాదు, హిస్ బర్త్డే. సో దిస్ ఇస్ రైట్, హిస్ బర్త్డే, అతని యొక్క బర్త్డే విత్ దేంతో చేశారంటే దిస్ ఇస్ ఆల్సో రైట్, అండ్ మచ్ గిఫ్ట్స్ అండ్ ఇది పక్కన పెట్టేయండి. అ లాట్ ఆఫ్ ఫన్ అనేది ఆబ్వియస్లీ రైట్, అ లాట్ ఆఫ్ ఫన్. ఇక్కడ చూస్తున్నట్టయితే మచ్ గిఫ్ట్స్ అనేది ఇచ్చారు. గిఫ్ట్స్ అనేది ఏంటండి, గిఫ్ట్స్ అనేది యాక్చువల్లీ కౌంటబుల్ నౌన్. 1 గిఫ్ట్ 2 గిఫ్ట్స్ ఇలా నంబర్ లో కౌంట్ చేయగలం. కాబట్టి ఎప్పుడైనా కౌంటబుల్ నౌన్ అంటే నంబర్ లో కౌంట్ చేయగలిగే నౌన్ ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా మెనీ అనేది రావాలి. మెనీ అన్న రావాలి, ఫ్యూ అన్న రావాలి, సెవెరల్ అన్న రావాలి. జనరల్ గా ఈ మచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్. సపోజ్ మచ్ ఆయిల్, మచ్ షుగర్, మచ్ మిల్క్, ఇట్లా ఏదైతే అన్కౌంటబుల్ నౌన్ ఉంటుందో దాన్ని జనరల్ గా మనం మచ్ అనేది యూజ్ చేస్తాం, రైట్. ఇక్కడ ఖచ్చితంగా ఏం రావాలండి, మెనీ అనేది రావాలి. మెనీ విల్ బి యువర్ రైట్ ఆన్సర్. సో ద ఎర్రర్ ఈజ్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. 69th క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్, అంటే గ్రామర్ పరంగా కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ స్టార్ ఇన్ ద స్కై. చూడండి ఇక్కడ ఆల్రెడీ అ లాట్ ఆఫ్ అని ఇచ్చినాడు. లాట్ ఆఫ్ అంటే చాలా అని. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో స్టార్ అని ఇచ్చినాడు. ఏదైనా వస్తువు సంబంధించి లాట్ ఆఫ్ అని ఇచ్చారనుకో ఖచ్చితంగా అది ప్లూరల్ లోనే ఉండాలి. ఇక్కడ మనం చూడండి సింగులర్ లో ఇచ్చారు, కాబట్టి దిస్ షుడ్ బి లాట్ ఆఫ్ స్టార్స్. సో దిస్ ఇస్ ఇన్కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిడ్ యూ వాంటెడ్ టు గో టు ద స్కూల్ బై బస్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిడ్ అనేది వచ్చింది, వాంటెడ్ అనేది వచ్చింది. ఎప్పుడైనా ఏ సెంటెన్స్ అయినా డిడ్ అనే దాంతో స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా వర్బ్ అనేది V1 లో ఉండాలి. ఇక్కడ చూడండి V2 లో ఇచ్చాడు, డిడ్ ప్లస్ V1, ఇది మన యాక్చువల్ రూల్. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే డిడ్ ప్లస్ V2 ఇచ్చారు, కాబట్టి దిస్ ఈజ్ యువర్ రాంగ్ సెంటెన్స్ అగైన్. 4 తీసుకున్నట్టయితే ఆల్ ఐ వాంట్స్ యూ టు డూ ఈస్ టు టాక్ టు అస్. ఆల్ ఐ వాంట్స్, ఐ అనేది ఎప్పుడు వచ్చినా కూడా ఇది జనరల్. ఇప్పుడు ఏంటంటే ఈ సెంటెన్స్ అనేది ప్రెసెంట్ సింపుల్ లో ఉంది. ప్రెసెంట్ సింపుల్ లో ఐ వి యూ దే ఎప్పుడు వచ్చినా కూడా దానికి వర్బ్ అనేది ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్ ఫామ్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. అది లేకుండా ఆల్ ఐ వాంట్ అనేది రావాలి. సో ఇక్కడ ఆల్రెడీ ఐ వాంట్స్ అని ఇచ్చారు కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్ సెంటెన్స్. థర్డ్ చూసుకున్నట్టయితే ఐ మేక్ ఇట్ అ రూల్ టు గెట్ అప్ ఎట్ 6. దీన్ని చూసుకున్నట్టయితే మేక్ ఇట్ అ రూల్ అనేది ఆల్రెడీ అన్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. టు గెట్ అప్ ఎట్ 6 ఇది హ్యాబిచువల్ యాక్షన్. సో ఇది ప్రెసెంట్ సింపుల్ లో ఉన్నట్టు. సో దిస్ ఈస్ యువర్ రైట్ ఆన్సర్ అండ్ ఆల్ ద 3 ఆర్ ఇన్కరెక్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అమెరికా అండ్ ఇరాన్ కాల్డ్ ఫర్ ట్రూస్. సో ఇక్కడ ఏంటంటే ట్రూస్ ఇది ఏదైతే హైలైటెడ్ వర్డ్ ఉందో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ అంటే ఏదైనా గొడవ కావచ్చు, వాగ్వాదం కావచ్చు, యుద్ధం కావచ్చు, వీటన్నిటి కూడా కాన్ఫ్లిక్ట్ అంటారు. కాంబాట్ అంటే అగైన్ సేమ్ మీనింగ్, ఇది కూడా యుద్ధానికి సంబంధించింది. చూడండి వార్ అంటే వార్ అన్న యుద్ధమే. సీజ్ ఫైర్, వాట్ డస్ ఇట్ మీన్? ఏదైనా 2 దేశాల మధ్య జరిగే యుద్ధానికి టెంపరీ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, కొంచెం బ్రేక్ వచ్చింది అంటే దాని జనరల్ సీజ్ ఫైర్ అంటారు. సో ట్రూస్ అనే దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే సీజ్ ఫైర్. ఇంకా థర్డ్ చూసుకున్నట్టయితే ఆప్షన్స్ ఇచ్చారు, PQRST అని ఇచ్చారు. వీటిని కరెక్ట్ ఆర్డర్ అనేది అరేంజ్ చేయమని చెప్తున్నారు ఈ సెంటెన్సెస్ అన్నిటిని. మనం ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా P అనేది కామన్ ఉంది. చూడండి స్టార్టింగ్ అన్నిట్లో కూడా P అనే ఆప్షన్ కామన్ ఉంది, లాస్ట్ అన్నిట్లో కూడా R అనేది కామన్ ఉంది. సో విల్ సెట్ ఇట్ ఫర్ 1.
అండ్ విల్ సెట్ ఇట్ ఫర్ 5. సో ఫస్ట్ ఫిఫ్త్ అన్ని సెట్ అయిపోయింది, కాబట్టి మధ్యలో ఉన్నాయి మనం చూడాలి. టేక్ తర్వాత ఏం రావచ్చు, టేక్, అడ్మైర్ యువర్. టేక్ తర్వాత టేక్ అనేది ఆల్రెడీ వర్బ్, మళ్ళీ తర్వాత అడ్మైర్ అనేది రాదు. టేక్ అడ్మైర్ యువర్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నెక్స్ట్ ట్రై చేద్దాం. టేక్ అ పాస్. టేక్ అ పాస్ అంటే ఒక పాస్ తీసుకోండి అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ మీనింగ్ఫుల్. టేక్ అ పాస్, కామా, సరౌండింగ్స్ అండ్ నెక్స్ట్ ట్రై చేద్దాం. సరౌండింగ్స్ అండ్ అడ్మైర్ యువర్ ద ఫ్రెష్ ఎయిర్. యువర్ తర్వాత మళ్ళీ ద ఫ్రెష్ ఎయిర్ అని వస్తుంది. సో ఇట్ ఆల్సో డజంట్ మేక్ ఎనీ సెన్స్. సో టేక్ అ పాస్ తర్వాత మళ్ళీ క్యూ ట్రై చేద్దాం. టేక్ అ పాస్, కామా, అడ్మైర్ యువర్, ఇది 3 సారీ ఇది 2, ఇది 3 అనుకుంటే, అడ్మైర్ యువర్ సరౌండింగ్స్ అండ్ ద ఫ్రెష్ ఎయిర్. చూడండి 3, 4 and 5. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నిటి కలిపి చదువుతాం. టేక్ అ పాస్, కామా, అడ్మైర్ యువర్ సరౌండింగ్స్ అండ్ ద ఫ్రెష్ ఎయిర్. 1 2 3 4 5 అంటే ఇది PSQTR. చూడండి ఈ ఆప్షన్. దిస్ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. 72nd క్వశ్చన్ చూసుకున్నట్టయితే చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని అడిగాడు. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అంటే స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉన్న వర్డ్ ఏంటని అడిగాడు. ఫస్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే కన్సెన్సస్ అని ఇచ్చాడు, కన్సెన్సస్ అని ఇచ్చాడు. యాక్చువల్ ఇది కన్సెన్సస్, ఇక్కడ సికి బదులుగా ఎస్ రావాలి. ఈ వర్డ్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బై లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎక్కువ మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే దాన్ని సమ్మతిస్తారో దాన్ని యాక్చువల్లీ కన్సెన్సస్ అంటాం. సో దిస్ ఇస్ ఆల్రెడీ గివెన్ రాంగ్. సెకండ్ చూసుకున్నట్టయితే ఎయిల్మెంట్. ఎయిల్మెంట్ అంటే ఆల్రెడీ మన ప్రొనౌన్సియేషన్ అర్థమవుతుంది. ఎయిల్మెంట్ అని ఇచ్చారు, యాక్చువల్లీ ఇక్కడ ఈ ఉండకూడదు. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఎయిల్మెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇల్నెస్ ఆర్ డిజార్డర్. థర్డ్ చూసుకున్నట్టయితే రెబలియన్. రెబలియన్ యాక్చువల్లీ ఈకి బదులుగా ఇక్కడ అయి ఉండాలి. రెబలియన్ అంటే ఇట్ ఈస్ అ ఫైట్ బై ద గ్రూప్ ఆఫ్ పీపుల్ అగేన్స్ట్ ఎనీ అథారిటీ ఆర్ గవర్నమెంట్. అంటే నార్మల్ గా మనం ఆర్మ్డ్ రెబలియన్ అని అంటాం కదా, అంటే ఆయుధాలతోని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అగేన్స్ట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ అగేన్స్ట్ చేసేది అన్నట్టు. ఫోర్త్ చూసుకున్నట్టయితే ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే ఎనీ స్పెషల్ ఆర్ లక్కీ ఆర్ ఫేవరబుల్. ఇట్ ఈస్ అన్ ఆస్పీషియస్ డే టు స్టార్ట్ అవర్ బిజినెస్. ఇట్ ఈస్ అన్ ఆస్పీషియస్ డే టు స్టార్ట్ అవర్ ఎడ్యుకేషన్. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. సో ఆస్పీషియస్ అంటే ఏంటంటే స్పెషల్ ఆర్ ఫేవరబుల్ ఆర్ లక్కీ అని మీనింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ప్లేస్. ఈ సెంటెన్స్ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చారు. ఈ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చిన దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ లో రాయడం చూడాలి. చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్, షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్లేస్. ఈజ్ ఇట్ అ వండర్ఫుల్ ప్లేస్? ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది. ఈజ్ ఇట్ అ వండర్ఫుల్ ప్లేస్ అండ్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. సో యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ లో మనకి ఎక్కడ కూడా క్వశ్చనింగ్ కానీ ఇంటరాగేషన్ కానీ లేదు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈజ్ ఇట్ అండ్ క్వశ్చన్ మార్క్ ఉంది, కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే షీ ఎక్స్క్లెయిమ్డ్ హౌ వండర్ఫుల్ ద ప్లేస్ ఈజ్ ఇట్. ఇక్కడ కూడా చూడండి ఈజ్ ఇట్ అని ఇచ్చారు. ఈజ్ ఇట్ అంటే అక్కడ కూడా యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ అ ఇంటరాగేటివ్. కాకపోతే ఇక్కడ మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చినప్పటికీ ఇక్కడ మాత్రం ఇంటరాగేషన్ సూచిస్తుంది, కాబట్టి ఇది కూడా రాంగ్. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఎక్స్క్లెయిమ్డ్ వాట్ అ వండర్ఫుల్ ప్లేస్ అండ్ ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. సో ఇట్ మస్ట్ బి అన్ ఇంటరాగేటివ్, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండడం వల్ల ఇది కూడా రాంగ్. ఇప్పుడు థర్డ్ చూద్దాం. షీ ఎక్స్క్లెయిమ్డ్ వాట్ అ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. చూడండి ఇక్కడ ఇంటరాగేషన్ మార్క్ ఎక్స్క్లమేటరీ మార్క్ తో పాటు వాట్ అ వండర్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్. ఇక్కడ ఆల్రెడీ వాట్ అ వండర్ఫుల్ ప్లేస్ అనేది కదా, ఇక్కడ మనకి ఇట్ వాజ్ షీ ఎక్స్క్లెయిమ్డ్ అనే దానికి ఈక్వల్ గా ఉంది, కాబట్టి దిస్ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. 74th చూసుకున్నట్టయితే ద స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా డాష్ చిల్డ్రన్స్ డే ఆన్ 14th November ఎవ్రీ ఇయర్. దీంట్లో కరెక్ట్ సూటబుల్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలి. సెకండ్ చూసినట్టయితే సెలిబ్రేట్. సెలిబ్రేట్ అంటే యాక్చువల్లీ సెలిబ్రేట్ ఇస్ నథింగ్ బట్ ద పర్సన్ హూ డస్ నాట్ మ్యారీ ఇన్ హిస్ లైఫ్ టైమ్. నార్మల్ గా తెలుగు అయితే మనం బ్రహ్మచారి అంటాం కదా, ఎవరైతే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉంటారో వాళ్ళని సెలిబ్రేట్ అంటాం. నెక్స్ట్ చూసినట్టయితే కాంపన్సేట్. కాంపన్సేట్ అంటే నష్టపరిహారం అంటాం కదా, ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు దానికి అగేన్స్ట్ గా మనం పే చేసే దాన్ని కాంపన్సేషన్ అంటాం. క్యాల్కులేట్ అంటే లెక్కించడం. ఈ లెక్కించడానికి చిల్డ్రన్స్ డేకి ఏం సంబంధం లేదు కదండి, రైట్? ఇది కాదు, ఇది కూడా కాదు. సెలబ్రేట్ చూడండి, సెలబ్రేట్ ఇస్ నథింగ్ బట్ టు చెరిష్ అబౌట్ సంథింగ్. సో ద స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఆన్ 14th November ఎవ్రీ ఇయర్. దిస్ ఇస్ యువర్ రైట్ ఆన్సర్. 75th క్వశ్చన్ చూసుకున్నట్టయితే హిస్ గ్రేషియస్ యాటిట్యూడ్ వన్ ద హార్ట్స్ ఆఫ్ మెనీ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐడెంటిఫై ద యాంటోనిమ్ ఫర్ ద వర్డ్
గ్రేషియస్. ఈ గ్రేషియస్ అనే వర్డ్ ఏదైతుందో దీనికి యాంటోనిమ్ అనుకోండి అంటున్నాడు. యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నాడు. ముందు దీని మీనింగ్ అనుకుందాం. ఈ గ్రేషియస్ అంటే ఏంటంటే జనరల్ గా బీయింగ్ కైండ్ ఆర్ పొలైట్, అంటే ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం అని మీనింగ్ వస్తుంది. సో దీనికి వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చూస్తే డిగ్నిఫైడ్. డిగ్నిఫైడ్ అంటే ఏంటండి? డిగ్నిఫైడ్ అంటే యాక్చువల్లీ మర్యాద పూర్వకమైనటువంటి అని అర్థం. ఈ మర్యాద పూర్వకమైనటువంటి మరియు కైండ్ ఉండడానికి యాక్చువల్లీ దే హ్యావ్ నో కోరిలేషన్. సో దిస్ ఇస్ రాంగ్. కోర్టియస్ అంటే బీయింగ్ పొలైట్ ఆర్ కైండ్. ఇది కూడా సేమ్ మీనింగ్ ఆఫ్ గ్రేషియస్. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి? మనకి యాంటోనిమ్ అడిగాడు కాబట్టి ఇక్కడ సినోనిమ్ ఉంది యాక్చువల్లీ. కాబట్టి ఇది కూడా యాంటోనిమ్ కాదు. సో దిస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఫోర్త్ చూసుకున్నట్టయితే గ్యాలెంట్. గ్యాలెంట్ అంటే జనరల్ గా ధైర్యవంతమైన మీనింగ్ వస్తుంది. కాబట్టి ధైర్యానికి ఈ పొలైట్ కి యాక్చువల్లీ దే హ్యావ్ నో కోరిలేషన్. కాబట్టి ఇది కూడా రాంగ్. ఈ రూడ్ అనేది చూస్తే రూడ్ జనరల్ మీన్స్ ఇంపొలైట్, అంటే అమర్యాద పూర్వకంగా ఉండడం అన్నట్టు. కాబట్టి దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద యాంటోనిమ్. యాంటోనిమ్ సింబల్ ఇది. సో దిస్ రూడ్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద గివెన్ ఆప్షన్. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్, కాకపోతే మనకు కొంచెం కాన్సెప్చువల్ క్లారిటీ అవసరం. ఒక్కసారి కనుక కాన్సెప్ట్ అనేది క్లారిటీగా మనకు అర్థమైంది అనుకోండి, యూ కెన్ ఎక్సెల్ ద సబ్జెక్ట్.